Good morning, pastors. Good morning and welcome to La la hallelujah, la la hallelujah, la la hallelujah. Good morning, pastors, and welcome to Power Pack Pastors International Fellowship. Amen. Hallelujah. God is so good and powerful, wonderful, and He is same today, yesterday, even tomorrow. Amen. So God has helped us yesterday, and God is helping us today, and He is going to help us tomorrow. He will help us tomorrow. Amen. దేవుడు నిన్న మంచివాడుగా ఉన్నాడు, ఈ రోజు మంచివాడుగా ఉండి నీకు నాకు మనందరికి సహాయం చేస్తూ ఉన్నాడు. రేపు కూడా ఆయన అదే రీతిగా ఉండి నీ ప్రతి విధమైన అవసరంలో ఆయన తోడుండి నీకు సహాయం ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ సో గుడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం అందరం కూడా శక్తివంతమైన సేవకుల అంతర్జాతీయ ఈ కూడికి మీ అందరికి మరొకసారి స్వాగతం. ఈరోజు చాలా శక్తివంతమైన వాక్యాన్ని మన మధ్యలో పంచుకోవడానికి మరి మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి మరి రెవరెండ్ డాక్టర్ పాస్టర్ ఫెరల్ గారు మనతో ఉన్నారు. వారు పంచుకోబోతున్నారు. అంతేకాకుండా మరి శక్తివంతమైన ఆత్మ సంబంధమైన ఆత్మ బలమైనటువంటి ఆరాధన జరిపించడానికి మరి పాస్టర్ గారు మరి డానియల్ రాజు గారు తన సత్యమని మరి తన టీంతో సిద్ధంగా ఉన్నారు. మరి తన యొక్క ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ మమ్ మినిస్ట్రీ మీటింగ్ ద్వారా మేలు పొందినటువంటి సహోదరి మరి పాస్టర్ గారు అయినటువంటి రక్షిత సిస్టర్ గారు మనతో ఉన్నారు. వారు తన యొక్క అనుభవాన్ని సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ సిస్టర్ రక్షిత, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే అండ్ స్టార్ట్ దిస్ మీటింగ్. వుడ్ యూ ప్లీజ్ కమ్ ప్రే అండ్ స్టార్ట్ దిస్ మీటింగ్, సిస్టర్ రక్షిత. Yes, sir. Praise the Lord, everyone. Praise the Lord. దైవజనులకి మమ్ మినిస్ట్రీ డైరెక్టర్ గారైనటువంటి సాల్మన్ అయ్య గారికి మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క సందేశం అందించడానికి వస్తున్న దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన జరగబోతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ అంతట్లో ప్రభు కృప తోడుగా ఉండినట్లుగా మనమందరం కూడా ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, నమ్మదగిన వాడా, నీతిమంతుడా, దయాళుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రవ్వా. ఆరాధనీయుడా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. అల్ఫై ఒమేగా నీకు స్తోత్రములు తండ్రి. మహాగరుడా నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రవ్వా. అభిషేక్తుడా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో తండ్రి, ఈ దినమున ప్రభా మమ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నటువంటి నాయన నీకు స్తోత్రాలు. మీ ప్రియులు ప్రభా నీకు స్తోత్రాలు. సాల్మన్ అయ్య గారికి ఇచ్చిన గొప్ప దర్శనమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. సావుకులు పురికొల్పే విషయంలో తండ్రి స్తోత్రాలు. అయ్యా నీ పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన సంకల్పంలో ఏర్పాటులో నీవు నూతనమైనటువంటి ప్రభా ఉద్దేశములను తండ్రి స్తోత్రాలు. అయ్యా మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు. అద్భుతకరుడానికి స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున జరగవలసినటువంటి ప్రభా ఇదిగో ఈ జూమ్ మీటింగ్ అంతటిలో కూడా తండ్రి పరిశుద్ధాత్మ దూతల సన్నిధి, పరిశుద్ధాత్మ అభిషేకము నాయన నింపబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు. ప్రతి వారి కూడా తండ్రి స్తోత్రాలు ఆత్మ పూర్ణులై ప్రభు నిన్ను ఆరాధించుదుము గాకని స్తుతిస్తూ ఉన్నాం దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినాన విత్తబోచిన ఇదిగో ప్రభా నీకు వాక్యములు నా తండ్రి నిగూఢమైన బలమైనటువంటి తన స్తోత్రాలు పరలోకపు వర్తమానం ద్వారా నాయన ప్రతి హృదయము కదిలించబడును గాకని స్తుతిస్తూ ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మహాగరుడైన మా పరలోకపు తండ్రి స్తోత్రములు దేవా. నీవే నమ్మదగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. నీవే సకలము సాధ్యము చేయగలిగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యములో జీవముంది నాయన, నీ స్తోత్రాలు. నీ జీవము నాయన ప్రతి వారిని తాకును గాకని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీ నామము ఘనమైన నామమని తండ్రి స్తోత్రాలు. నిజానమైన స్థితిలో ఉంటున్నటువంటి ప్రతి వారిని ప్రభా నీ యొక్క ఆత్మ చేత పురికొల్పుదువు గాకని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో దైవజనులు మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం దేవా, నీ స్తోత్రాలు. ప్రతి ప్రయాస క్రీస్తు నందు ప్రభా అది వర్ధిల్లును గాకని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు.
అయ్యా బలమైన ఆత్మ నడిపింపు గల వారమై Thank you, Lord ఆది నుండి Jesus. అంతం వరకు తండ్రి స్తోత్రాలు. మీరు అధ్యక్షులుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఏలియా ప్రార్థించినప్పుడు జరిగిన ఆత్మ సన్నిధి తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతటి పైన ప్రభా ఆ ఆత్మ సన్నిధి దిగువచ్చును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి దైవజనుడు నాయన నీకు వందనాలు ప్రభా. ఆత్మలో పురికొల్పబడుటకు సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా యేసు ప్రభు నామములో తండ్రి ఇదిగో ఇంత గొప్ప దర్శనము కలిగిన ఈ ఏర్పాటు అంతటి పైన ప్రభా నీ స్తోత్రములు తండ్రి. నీ పరలోకపు అయ్యా నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఆత్మ నడిపింపు గలవారమై నిలబడటకు సహాయము దయచేయండి తండ్రి. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నాయన నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీవిచ్చిన దర్శనము చొప్పున ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా ముందున్న ప్రభా ఈ పరుగు పందములో ఈ పోరాటంలో ముందుకెళ్ళటకు సహాయము దయచేయమని ఈ దినాన జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్ అంతటి పైన ప్రభా నీ బలమైనటువంటి తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి నీ ప్రత్యక్షతను మేము చూసినకు సహాయము దయచేయమని ప్రాముఖ్యంగా నా తండ్రి స్తోత్రాలు ఆరాధించబోతున్నటువంటి బిడ్డల పైన కూడా నీ ఆత్మవర్షము కుమ్మరించు దేవానికి స్తోత్రాలు. స్వరాలను ముచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇదిగో ప్రతి దైవజనులో ప్రతి కుటుంబంలో ప్రభా బలమైనటువంటి ఆత్మను వెలుగును ఇదిగో ప్రత్యక్షతను అయ్యని యొక్క సన్నిధిని తండ్రి స్తోత్రం అనుభవించినట్లు సహాయము దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఘనమైన నామములో ఈ ప్రార్థన స్తుతించి ఆరాధించి గణపరిచయలు సమర్పించి ఈ కూడికను ఈ ప్రార్థనను ఈ యొక్క జూమ్ మీటింగ్ ను ఆరంభిస్తున్నాము మా పరలోకపు తండ్రి. Amen. 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 Hallelujah. That was powerful, sister. Thank you so much. Thank you so much. Okay, ఈ సమయంలో we are going to have spirit filled praise and worship by Pastor Garu, Daniel Raj Garu and his wife and team. Pastor Daniel Raj Garu ఉన్నారా? సామీర్పేట నుండి Pastor Daniel Raj Garu. Praise the Lord, sir. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. మీరు పాస్టర్ ఉపాధ్యాయ అన్నగారి అల్లుడా మీరు? yes sir. గుడ్. ఓకే, ఉపాధ్యాయ అన్న గారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. మాకు మంచి స్నేహితులు. ఖచ్చితంగా. మీరు మీ పక్కన ఉన్న వాళ్ళ పేరు చెప్పమనండి. మా మిసెస్ గ్రేసీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మా డాటర్ షారోన్ ఏంజెల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. విలియం కేరీ అన్నగారు ఇక్కడే ఉన్నారు. నాతో మాట్లాడాడు కపుల్ ఆఫ్ టైమ్స్. ఓకే. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. 2 పాటలు పాడండి. 2 పాటలు పాడిన తర్వాత I'll call you back. Okay? ఓకే సార్. This is your time. Praise Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ సమయం నాకు అనుగ్రహించినటువంటి మా మినిస్ట్రీ డైరెక్టర్ అయినటువంటి సల్మాన్ అయ్య గారికి ప్రత్యేకించి వందనాలు. అలాగే నన్ను మా మినిస్ట్రీకి పరిచయం చేసిన మా యొక్క ఈ కోఆర్డినేటర్స్ అనేటువంటి యేసరత్నం గారికి, అలాగే అజయ్ బాబు గారికి, వర్షిప్ చేయడానికి ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్ గారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ శక్తివంతమైన పాస్టర్ సెమినార్స్ కి ఈ జూమ్ లో అనేక మంది పాస్టర్లు కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మాది ఐనోన్ మినిస్ట్రీ తార్నాకులో హెడ్ ఆఫీస్ ఉంటుంది. అలాగే ఇక్కడ షామీర్పేటలో బ్రాంచ్ చర్చి నడిపిస్తున్నాం. నా పేరు పాస్టర్ డానియల్ రాజ్. ఇక్కడ ప్రాంతాల్లో షామీర్పేట ఒకటి, అలాగే ఇక్కడ గణపూర్ తాండా అనే విలేజ్ లో కూడా చిన్న చర్చ ఉంది. మాకు నడిపిస్తున్నాం. ప్రార్థన చేయండి మా కోసం. ఈ సమయంలో మా అందరం కలిసి ఒక పాట పాడదాం. దేవుడు నాకు ఇచ్చిన పరిచయ ఆరంభంలో నాకు ఇచ్చిన ఆ పాటను పాడి ప్రభునిస్తున్న నా సహాయకుడు యేసు, నన్ను పిలిచిన యేసు, నాలో ఉన్న యేసు, నన్ను నడిపించిన యేసు అన్న పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం. Thank you.
నడిపించు యేసు నా సహాయకుడు యేసు పిలచిన యేసు నాలో ఉన్న యేసు నడిపించు యేసు నిజయా నిజయా నిజ కోసము నిజయా నిజయా నిజ వందనం నిజయా నిజయా నిజ కోసము నిజయా నిజయా నిజ వందనం నా సహాయకుడు యేసు పిలచిన యేసు నాలో ఉన్న యేసు నడిపించు యేసు నడిపించు యేసు ఇశ్రాయేలుకు మన్నాను ఇచ్చిన దేవుడవు సంగ్రామి చేసిన ఇశ్రాయేలుకు మన్నాను ఇచ్చిన దేవుడవు పిలచిన యేసు నాలో ఉన్న యేసు నడిపించు యేసు జీవము నీవయ్యా మహిమయు అంతయు అందుకు యేసయ్యా మార్గము సత్యము జీవము నీవయ్యా
అందుకో యేసయ్యా 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 నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం నా సహాయకుడేసు నన్ను పిలిచిన యేసు నాలో ఉన్న యేసు నన్ను నడిపించు యేసు యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక పాట పాడుతూ ప్రభుని గణపడదాం. సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప అని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైన నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైన నీ కృప, మరువలేను మరువలేను నీరునా మరపురా ఇది నీ కృప, మరపురా ఇది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైన నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమున చేర్చుట నీవు చూపిన ఈ కృప, పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమున చేర్చుట ఆపదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, ఆపదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, సంపూర్ణమైనది శాశ్వతమైనది. హల్లెలూయా. శాశ్వతమైనది నీ కృప.
విద్యలేని పామరులకు నీవు చూపిన కృప తేజవాకుల స్వాస్థ్యమునందు నీవు చూపిన కృప విద్యలేని పామరులకు నీవు చూపిన కృప తేజవాకుల స్వాస్థ్యమునందు నీవు చూపిన కృప ఆత్మదేవుడని కృప ఆరాధ్య దైవమని కృప ఆత్మదేవుడని కృప ఆరాధ్య దైవమని కృప పూర్ణమై శాశ్వతమైనది కృప పూర్ణమై కృప శాశ్వతమైనది కృప మరువలేను మీరు నామం పూర్ణమై కృప శాశ్వతమై కృప పూర్ణమై కృప శాశ్వతమై కృప. హల్లెలూయా. So much, Pastor Garu. Thank you so much. Hold on for a couple of minutes. Sister Rakshita Garu going to share testimony with us. Sister Rakshita Garu going to share testimony with us. Joel. Okay. Sister Rakshita Garu. Yes. Take a couple of minutes and share with us your experience with Mom Ministry, the Zoom meetings. So what you got and what's your opinion? Okay, Andy, this is your time. ఓకే సార్, ప్రభు నామంలో మమ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారండి సాల్మన్ గారికి మరియు ఈరోజు ప్రత్యేకంగా స్పీకర్ గా వస్తున్నటువంటి దైవజనులకి మమ్ మినిస్ట్రీస్ ద్వారా యాడ్ అయినటువంటి ప్రతి ఒక్క దైవజనులకి వారి కుటుంబాలకు మరి ప్రాముఖ్యంగా నన్ను బీబీసీ గ్రాడ్యుయేట్ అయినటువంటి అనిల్ కుమార్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ప్రభు నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నిజంగా ఈ యొక్క ఆధిక్యత ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రాలు. ఈ దినమును నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి సాల్మన్ గారి గారిలో పెట్టినటువంటి దర్శనము ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క కరోనా కాలంలో సేవకులందరూ కూడా లాక్డౌన్ అయిపోయి ఇంట్లో ఉండి కొంతమంది అయితే ఆత్మీయతలో కూడా దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి సేవకుల లోపల ఒక ఉన్నతమైనటువంటి తలంపును మరలా పురికొల్పినందుకు ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ మమ్ మినిస్ట్రీ ద్వారా నిజంగా నేను నేర్చుకున్నది ఏంటి అంటే నేను గమనించింది, దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అంటే, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్డ్ దోస్ వారు ఎవరైతే నిజముగా దేవుని యొక్క సేవలో బలముగా వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మరి కుటుంబ జీవితాన్ని పరిచర్యను ఎవరైతే ఏ సేవకులైతే నమ్మకంగా చేస్తున్నారో ఆ సేవకుల చేత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో నిజముగా ఈ యొక్క బోధలు ఈ యొక్క ప్రసంగాలు ప్రతి ఒక్క దైవజనునికి ఒక ఉన్నతమైన పురుకొల్పుగా ఉంటూ ఉన్నాయి. అందుని బట్టి ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటంటే చాలా మంది ఈ రోజు జూమ్ మీటింగ్ చేస్తా ఉన్నారు, చాలా బిజీగా ఉంటున్నారు. అంటే అందరిని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఇటేంటంటే
పేపర్ మెసేజెస్ చాలా ఉంటా ఉన్నాయి. కానీ ఈ మమ్ మినిస్ట్రీ ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఈవెన్ దో నేను ఒక గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, థియాలజిన్ అయినప్పటికీ కూడా నేను కొత్త విషయాలను చాలా నేర్చుకుంటున్నాను. అలాగే ఇంకా ఆత్మీయతలో ఎదుగుదల కూడా నేను పొందుతూ ఉన్నాను. ఆహ్, ప్రాముఖ్యంగా ఇంకా మమ్ మినిస్ట్రీ ద్వారా సార్ వాళ్ళు మరి ఉద్దేశించిన ఉద్దేశ్యములు అసలు మీరు మామూలు వ్యక్తులు కాదు. మీలో మహాశక్తి ఉంది. అది దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకున్నది కాదు. మన మనుషుల వైపు కాక, పరిస్థితుల వైపు కాక, కేవలము దేవుడు ఉద్దేశించిన ఉద్దేశ్యము, దేవుడు పిలిచిన పిలుపుకే మనం లోబడి ఉండాలి అన్నటువంటి గొప్ప ఆలోచనను మరొకసారి ప్రతి దైవజనంలో కూడా ఆ యొక్క పురికొల్పును, ఆ ఉద్దేశాన్ని మరలా ఉత్తేజపరుస్తున్నందుకు ప్రభు నామానికి స్తోత్రాలు. మరి అయ్యగారు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్, మరి అలాగే దైవజనులకు ఎవరైతే నీడెడ్ గా ఉంటూ ఉన్నారో నిజంగా ఈరోజు నిజమైన వారికి అందాల్సినటువంటిది ఏదైనా సహాయం ఉన్నట్లయితే అది కొద్దిదైనా పెద్దదైనా కూడా అది ఒరిజినల్ గా ఎవరైతే బాధలో ఉన్నారో వారికి అందకుండా కొంతమందికి మాత్రమే అది ఉన్నవారికే అందుతుంది. కానీ ఈ పరిచర్య ద్వారా నిజముగా ఎవరైతే నీడెడ్ గా ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారికి మాత్రమే రికగ్నైజ్ చేసి, వారి పరిశీలన చేసి, వారిలో నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా అని పరిశీలన చేసిన తర్వాత ఇది వారికి సహకారంగా నిలబడటం అనేది నిజముగా ప్రభు నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ మరొకసారి దైవజనులు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకనూ ఈ పరిచర్య ముందు కొనసాగాలని మేము ఎంతగానో ఆశపడుతూ ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ పరిచర్య ద్వారా అనేకమైనటువంటి పరిచర్యలు కొనసాగునట్లుగా మరి దైవజనులు కూడా గొప్ప ఉద్దేశాలను దేవుడు నూతనమైనటువంటి ఆలోచనను, తలంపులను కలిగించాలని మేము ఆశపడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ వారి యొక్క సాక్ష్యాలతో పాటు అంటే దైవజనుల్లో సాక్ష్యాలతో పాటు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాలను పంచుకుంటూ ఉన్నారు. అవి మా జీవితాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాయి. మరి ఒక్కొక్క దైవజనుడు ఒకే దైవజనుడు కాకుండా ఒక్కొక్క దైవజను వారి యొక్క పరిచర్యల ద్వారా వచ్చినటువంటి అనుభవాలు, వారి కుటుంబాలు, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మా ముందు పెడుతూ నిజముగా అది ఒక దైవజనుడు ఒక దైవజనుడితో ఎట్లా వారి యొక్క వ్యక్తిగతమైన జీవితము ఎలా ఉండాలి అన్న విషయంలో నిజంగా అది ఎంతగానో మా యొక్క ఆత్మీయ జీవితాలు, భౌతిక జీవితాలకి ఎంతగానో తోడ్పడతా ఉంది. మరి ఈ పరిచర్యల ద్వారా అనేకులు కూడా ఆశీర్వాదం పొందాలని, ఈ పరిచర్య ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ఈ పరిచర్య అనేక ప్రాంతాలకు వెళ్ళాలని Yes. కూడా మేము ఆశపడుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా వంతు ప్రార్థన ఈ పరిచర్య కల్లప్పుడు ఉంటుందని మేమెంతో ఆశపడుతూ తెలియజేస్తున్నాం. ఈ రోజున గ్రూప్ లో ఈ జూమ్ మీటింగ్ లో ఆడైన ప్రతి వారికి ప్రాముఖ్యంగా మరి దైవజనులైనటువంటి సాల్మన్ అయ్య గారికి ఇంకా దేవుడు గొప్ప ఉద్దేశాలను కలిగించి వారి కుటుంబంలో గొప్ప దీవెనలను ఆశీర్వాదాలు ఇచ్చి మరి Amen. అనేకులకు Thank you so much, sister. Thank you so much for your good words. సాక్ష్యాన్ని Yes. దేవుడు దీవించును గాక. Thank Thank you you. so much. Those who cannot understand her words, I just want to share some of the glimpse out of her testimony. So she is a graduate from the Bible seminary, but she was very much benefited through Mom Ministry Zoom meetings. Why? Because there are so many Zoom meetings are going on in India, but this particularly MEM Ministry Zoom meeting is special. Why? Because they have different servant of God, like preachers with a different experience and practical experience they are preaching. So that's the good thing, and each speaker is coming up with a good idea, good inspirational thoughts. So that really making a great encouragement for each one of us. And even though I was graduate from Bible seminary, I could able to learn so many new things out of their practical experience, practical ministry experience. And not only that, I want to share a second thing from Mom Ministry has been helping so many needy people. Usually when some ministries help, it goes to the already those who are well-to-do people. But Mom Ministry has a different kind of thing to find out those who are in need and ready to help. So we are really blessed to have this meeting, and thank you so much
for giving me this opportunity. Thank you so much, sister, for your good words. So please remember some of the announcements. Please remember, this is God's time. This is God's time. So you are what you are. You are not what people calls you, but you are what God calls you. You are the power packed pastor. God call you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువులతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. ఆమేన్. You are the power packed pastor. Please remember, this is time with God. So time with God, sit in a room, don't walk here and there and don't do any other thing. So to please turn off your mic and don't show any inappropriate things. ఇది దేవునితో సమయం కనుక మీరందరూ కూడా ఒకసారి కూర్చోండి. ఇతర కార్యాలు ఏం చేయకుండా ఒక గంట సేపు దేవునిలో గడపాలి, దేవుని దగ్గర శక్తి పొందుకోవాలనే ఉద్దేశంతో కూర్చున్నట్లయితే, if you are ready and God is ready, if you are ready and God is ready, what will happen? The power will come upon you. So దేవుని యొక్క శక్తి నిన్ను ఆవహిస్తుంది. ఈ రోజు దేవుని శక్తి మీ అందరిని ఆవహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. Please note, all these meetings are recorded and uploaded into Mom Ministries International. So you can watch anytime, you can watch or you can use any sermon in your church. So ఇక్కడ చెప్పబడే ప్రతి ఒక్క సందేశం కూడా రికార్డ్ చేయబడుతుంది. మమ్ మినిస్ట్రీ యూట్యూబ్ లో ఉంటుంది. మీరు అందరూ కూడా దానిలో మరలా చూసి మీ సంఘ ఆరాధనలో దీన్ని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. సో పాస్టర్ గారు డేవిడ్ రాజు గారు, డేవిడ్ పాల్ గారు. So before as we are going to hear the word of God, let's prepare our heart. Pastor Garu and the team are going to lead us into praise and worship, and prepare our heart, prepare your mind, and the servant, God's servant is going to speak to each one of us. I Garu, take couple of minutes and just lead us into praise and worship. Okay? Okay, sir. Praise the Lord. Okay, thank you. Okay, మనం అందరం కలిసి సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసంలో నేడు ప్రార్థన నేడు అన్న పాట పాడుతూ మనం ప్రభుని ఆరాధన చేద్దాం. మనందరికి తెలిసిన పాట, వచ్చిన పాట. అందరూ కూడా మాతో కలిసి ఏకీభవించి ప్రభుని ఆరాధించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేడు ప్రార్థనలో నేడు. Hallelujah, 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 hallelujah.
Hallelujah, hallelujah. అందరం కలిసి Hallelujah, hallelujah. 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 Glory to Jesus. Hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah. 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 Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. ఆరాధన చేద్దాం. ఆరాధన చేయొచ్చు. పూజింపదగిన వాడు యేసయ్య. హల్లెలూయా. Oh, thank you, Lord. Hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah. యేసయ్యానికి వందనాలు. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Worship the Lord. ప్రభువుని ఆరాధించడం. Everyone, hallelujah. Hallelujah, 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 hallelujah. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. Amen. Amen. Hallelujah. Yes. Amen. Holy Spirit God, we welcome you, Lord, once again. Thank you, Lord, for being with us. We welcome you, power God, God of power God. We welcome you, Lord. Thank you, Lord, for touching each one of us, Father. Even though we are far away, we are sitting far away, we are so distant from each other. But Lord, we are united with thy spirit, Father. Only we have one Holy Spirit with us. Holy Spirit is uniting us, Father. Holy Spirit, God, is uniting us, Father. We are united in Christ Jesus. Lord, we are not, even though physically we are very far away from each other, but we are united with thy spirit. Speak to each one of us, Father. Speak to each one of us. Speak to each one of us, Father. Anoint thy servant. Anoint thy servant so that he may speak only your word. Help us, Lord, to understand. Give us, Lord, the heart of understanding. Give us, Lord, the ear to hear your voice. Thank and praise the Lord for this wonderful opportunity you have given us. In Jesus' name. Amen. Hallelujah. Thank you so much, Pastor Garu. Thank you so much for wonderful praise and worship. We thank you so much once again.
Okay, let's welcome our pastor, Reverend Dr. Farrell DeFore, Grace Fellowship Church pastor, senior pastor, and MUM Ministries International Director. Thank you so much for being with us. I'm glad to be here. Power-packed fellowship. We are excited to tune in today with you, and we hope we will bless you immensely. శక్తి కలిగిన సేవకులారా, ఈ రోజు మీ అందరి ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. Praying for the power of God to come upon your life, your family, and your church, and all of India and surrounding your area. దేవుని యొక్క శక్తి మీ అందరి మీదకి రావాలని, మీ కుటుంబాల మీదకి రావాలని, మీ బిడ్డల మీదకి రావాలని, భారతదేశం అంతా కమ్ము కావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. Would you do me a favor and just slip up your hands today? మీ అందరి చేతులు పైకెత్తండి ఈ రోజు. And let's just shout out to the Lord how great and wonderful he is. మరి ఆయన ఎంత గొప్ప దేవుడు, అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన ఎంత గొప్పవాడు. Mighty God, మహోన్నతుడా, శక్తిమంతుడా, worthy are you, God. నా తండ్రి Worthy, మీరు worthy, మహోన్నత, మీరు worthy. నాయన Come upon us with your power and your మీ anointing in శక్తితో the మా name అందరి of మీదకి రండి. Jesus. May హల్లెలూయా. we never be the same. నాయన మేము మరలా తిరిగి పాత వారుగా ఉండవు నాయన, మార్పు చెందిన వారుగా అవుతాం తండ్రి. Jesus' mighty name. యేసు Amen. నామములో ఆమేన్, ఆమేన్, Amen. ఆమేన్. Today I want to speak to you concerning 5 things that will drag you away from victory. ఈరోజు నీ జీవితంలో విజయం రాకుండా వెనక్కి లాగుతున్నటువంటి 5 విషయాల గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. Do you remember the story of Peter while Jesus was in the Garden of Gethsemane? మరి పేతురు గురించి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Let's start out this early morning for India in Luke 22 verse 47 and following. మరి ఉదయకాల సమయంలో మనం అందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం నుండి 62వ వచనం వరకు చదువుకుందాం. ఈ లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం నుండి వారి యొద్ద నుండి రాతి ఎంత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా 49 యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా 50 ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోదాన్ని చూసి, ప్రభువా, కత్తితో నలుగుదునా అమ్మా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చితిరా. 54 నేను అనుదినము నీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. 55 వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముగింట మంట వేసి చుట్టూ కూర్చునినప్పుడు పేతురును వారి మధ్యలో కూర్చునేను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట చేతులతో అతడు కూర్చొని ఉండుట చూసి అతని తేరి చూసి, వీడును ఆయనతో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగునెను. 59 మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూసి, నీవును వారితో ఒకడు అనగా పేతురు పోయి, నేను కానెను. 60 ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను
వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు పోయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతను ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. వర్స్ 62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనని అందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనెను. I'm glad you read the scripture. You did much better than I would have. ఈ రోజు ఈ వాక్యాన్ని చదివి వినిపించినందుకు చాలా వందనాలు. నాకన్నా మంచిగా చదివాను నువ్వు అన్నారు. Here we have Peter, and he's in the Garden of Gethsemane with Jesus. ఇక్కడ పేతురు మరి గెత్సేమనే తోటలో ఆయన యేసు ప్రభు వారితో ఉన్నాడు. The soldiers are coming after Jesus. మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సైనికులు యేసు ప్రభుతో వస్తూ ఉన్నారు. And all of a sudden, here Jesus is watching what is about to happen, and Peter takes out a sword and he slices the soldier's ear off of his head. అయితే ఇక్కడ పేతురు వెంటనే మరి తన యేసు ప్రభుని బంధించడానికి వస్తున్న ఆ యొక్క సైనికుని యొక్క చెవు నరికాడు తన కత్తిని తీసి. Don't you know it was a surprise to the soldier? One minute he has an ear, the next minute it's on the ground. అయితే ఈ యొక్క సైనికుడు వెంటనే అంతకు ముందు చెవు ఉంది, ఒక్క నిమిషంలో ఒక సెకండ్ లో తన చెవు కింద జారి పడిపోయింది. And Jesus said, "Stop this." And he touched the man's ear and put it back on his head. యేసు ప్రభు వెంటనే ఆ యొక్క చెవిని తీసుకొని తిరిగి ఆ యొక్క మనుషునికి అంటించి ఇలా చేయొద్దు అని ఆయన గద్దించాడు. Now Peter is following Jesus from a distance because he knows it's not safe for him. మరి పేతురు యేసు ప్రభు వారిని వారు బంధించి తీసుకెళ్తున్నప్పుడు దూరంగా ఉండి ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే దానికి ప్రమాదం అని తెలుసు. The blood from the man's ear is still on his hands, and now it is dried up. అయితే ఆ యొక్క చెవి కత్తి తీసి చెవి నరికినప్పుడు ఆ రక్తం చింది పేతురు చేతుల నిండా రక్తం ఉంది. And here is Peter. His heart is still pumping wildly. అంతేకాకుండా చేతులకు రక్తం ఉంది బయట, అయితే లోనైతే తన గుండె ఎంతో స్పీడ్ గా కొట్టుకుంటా ఉంది, రక్తం మరి దాన్ని పంప్ చేస్తూ ఉన్నది. He did it brutally, viciously, and violently. He cut the man's ear off. అయితే ఆయన ఎంతో మరి క్రోధముతో కోపంతో మరి ఆ యొక్క సైనికుడి యొక్క చెవి నరికాడు. What is really strange is how Jesus healed the soldier with just one touch. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే యేసు ప్రభు వెంటనే కింద పడిపోయినటువంటి చెవిని తీసి మరలా మరి అంటించినప్పుడు అది అంటుకొని పోయింది. Jesus showed kindness that exceeded Peter's kindness by far. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆ వ్యక్తి మీద కనికరం చూపించాడు. And now Jesus is arrested by the soldiers. సైనికులు యేసు ప్రభువును బంధించి ఉన్నాడు. And the soldiers are taking Jesus and binding him up. యేసు ప్రభువును తీసుకున్నారు, ఆయన చేతులను కట్టివేశారు. The disciples are confused, they're on the run, and they're scattered across the country. ఆ సంఘటన చూసిన వెంటనే సైనికులందరూ కూడా భయపడ్డారు, కంపితులై ఎటు వాళ్ళు అటు పరిగెత్తిపోయారు. But there's Peter, he's following along in the dark. కానీ మరి పేతురు మాత్రం పరిగెత్తిపోలేదు, కానీ కొంచెం దూరంగా ఉండి చీకట్లో మరి యేసు ప్రభువుని దూరం నుంచి అనుసరిస్తూ ఉన్నాడు. Jesus was definitely in trouble, and Peter knows what would happen to him. అయితే యేసు ప్రభువారు మరి సమస్యల్లో ఇరుక్కున్నాడు, ఇప్పుడు ఏం జరగబోతుందో ఆయనకి పేతురుకి గ్రహించాడు. It's happening so quickly. అనుకోని విధంగా ఈ సంఘటనలన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. It was a cool night that evening, and his adrenaline was pumping. అయితే మరి చాలా చల్లగా ఉంది, అది రాత్రికాల సమయం, చల్లగా ఉంది, అయినప్పటికీ కూడా పేతురుకి చెమటలు పడుతూ ఉన్నవి. But no matter the cost, he had to see Jesus. ఎందుకు అంటే ఏది ఏమైనప్పుడు కూడా అది భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని ఆయన దూరంగా చూస్తూ అనుసరిస్తూ ఉన్నాడు. And we find him in the courtyard around the fire, warming his hands and warming his body. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అధిపతుల యొక్క గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బయట వాళ్ళు మంట వేసినప్పుడు మంట దగ్గర నుంచొని తెలియనట్టుగా ఆయన మంట కాసుకుంటూ ఉన్నాడు. His hands are being warmed and his thoughts are on Christ. అయితే ఆయన యొక్క చేతులు మాత్రం మరి వేడి కాసుకుంటున్నాడు, కానీ ఆయన ఆలోచనలు అన్ని కూడా లోన ఉన్నటువంటి యేసు ప్రభు వారి మీద ఉన్నాయి. But he's at a safe distance and he doesn't think he's going to be recognized. ఆయన అనుకున్నాడు, అందరిలో కలిసిపోయాను కాబట్టి నన్ను ఎవరు గుర్తించర్లే అనుకున్నాడు పేతురు. He wanted to lay eyes on Jesus. He wanted to hear what was happening to his teacher. మరి లోన తన యొక్క బోధకునికి ఏం జరుగుతుందో, యేసు ప్రభుని ఏం అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నాడో వినాలని ఆయన చాలా జాగ్రత్తగా మరి చూస్తూ ఉన్నాడు.
But people began to recognize Peter as a real tough, rough fisherman, someone like Pastor Solomon. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మట్ట దగ్గర ఉన్నటువంటి జనులు పేతురు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడని, ఈయన ఒక చేపలు పట్టుకునే వ్యక్తి అని గుర్తించడం ప్రారంభించాడు. You could tell he was very uneasy. అయితే ఆయన ఆ సమయంలో మరి సరైన సమాధానకరంగా లేడు. Just by looking at Peter's eyes, you know he was distressed. ఆయన కళ్ళల్లో గినక ఆ సమయంలో చూసినట్లయితే ఆయన ఎంతో బాధలు, మరి తొందరలో, భయంతో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. And he's listening to the questioning by the high priest to Jesus and what was being said. మరి యేసు ప్రభువుని లోన ప్రధాన యాజకులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడో ఆ శబ్దాన్ని ఆయన జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. Now Peter earned the title of a Christian by appearing with Jesus all those days. అయితే మరి అన్ని సంవత్సరాలు కూడా యేసు ప్రభువుని అనుసరించడం ద్వారా, ఆయన క్రీస్తుని అనుసరించడం ద్వారా క్రైస్తవుడుగా మరి గుర్తించబడ్డాడు పేతురు. But yeah, now he wants to be incognito. అయితే ఈ సమయంలో మాత్రం ఆయన క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. He wants to be undercover and anonymous and disguised. ఎందుకంటే ఇటువంటి సమయంలో అతను ఎవరో బయటకి చెప్పడం ఆయనకి ఇష్టం లేదు, అతను ఎవరో గుర్తించడం కూడా, ఇతరులు గుర్తించాలని కూడా ఆయన కోరుకోవడం లేదు. He was more interested to what was happening to Jesus than being recognized as a follower of his. అయితే ఎప్పుడైతే ఈయన మరి పుట్టి పెరిగినటువంటి తన ప్రాంతంలో ఆయన యేసు ప్రభువును అనుసరించాడని ప్రజలు ఆయన గుర్తించడం ప్రారంభించారు. Now Peter is caught in a moment and he could be tortured and beat. అయితే ఎప్పుడైతే పేతురు గినక ఆ సమయంలో పేతురుని కూడా వాళ్ళు బంధించినట్లయితే మరి ఆయన కొడతారు, చాలా చిత్రహింసలు పెడతారని భయం వచ్చింది. And people began to recognize this fisherman and they're starting to say, is it you? అయితే ప్రజలు ఆయన గుర్తించి, నువ్వే కదా యేసు ప్రభు శిష్యుడు కదా అని గుర్తించి మాట్లాడటం ప్రారంభించారు. Peter denied every person that came towards him. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదా అని అడిగిన ప్రతి ఒక్కరితో అన్నాడు, కాదు కాదు నేను కాదు అని ఆయన మరి అబద్ధం చెప్పాడు. And after the third time he was questioned if he was Jesus' disciples, all of a sudden the rooster crowed, just like it was prophesied. ఎప్పుడైతే మూడోసారి కూడా యేసు ప్రభు తెలియదని బొంకాడో వెంటనే కోడి కూసింది. Now here is that rough, tough fisherman. He began to crumble as his eyes met Jesus' eyes. గమనించండి, ఈయన చాలా మరి శక్తి కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి ఒక చేపలు పట్టే అతను, అటువంటి వ్యక్తి, ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ భయపడుతూ తనెవరు గుర్తించకూడదని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. Peter blew at this time. అయితే పేతురు ఈ సమయంలో ఎప్పుడైతే కోడి 3 సార్లు తెలియదని బొంకాడో వెంటనే కోడి కూసినప్పుడు ఇంకా తన మనసులో ఆపట్టుకోలేకపోయాడు. He made perhaps one of his greatest mistakes ever. అయితే ఆ సమయంలో ఆయన అనుకున్నాడు, అయ్యో నా జీవితంలో ఎప్పుడు చేయనటువంటి గొప్ప తప్పుని ఈ సమయంలో చేశానని గుర్తింపు వచ్చింది. Do you remember what happened before the garden? Peter said, I'll never deny you. అయితే యేసు ప్రభువారు మరి ఆ చివరి యొక్క భోజనంలో ఆ గెత్సేమనే తోటకి రాకమునుపు జరిగినటువంటి విందులో పేతురు అంటాడు, ప్రభువా నేను ఎప్పటికి కూడా నువ్వు తెలియదని నేను చెప్పను అన్నాడు. But now he's standing next to a warm fire in the courtyard, and here he gives those final words. I don't know who you're talking about. కానీ మరి వాళ్ళ మధ్యలో, అన్యుల మధ్యలో నిలబడి మంట కాసుకుంటున్న సమయంలో ఆ యేసు ప్రభువుని కొన్ని గంటల తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. When the rooster crowed, it must have sent chills down his spine. ఎప్పుడైతే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, కోడి కూయక మునుపు అని యేసు ప్రభువారి మాటల ప్రకారం కోడి కూసిందో వెంటనే పేతురు యొక్క వెన్నెముకలో చలి పుట్టుకొచ్చింది. And when Peter denied Jesus for the very last time, all of a sudden you heard the sound of the rooster crowing. మూడోసారి ఎప్పుడైతే నాకు తెలియదని బొంకాడో వెంటనే కోడి కూసింది. Can you imagine what happened to Jesus' heart? It was pierced like a sword going through it. ఎప్పుడైతే పేతురును యేసు ప్రభువారు నాకు తెలియదని 3 సార్లు బొంకాడో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి యేసు ప్రభువారు హృదయంలో ఎంతగా బాధపడి ఉంటాడో గమనించండి. And all of a sudden everything seemed lost. Can you imagine Jesus' heartache? అయితే ఆ సమయంలో అప్పటి వరకు మరి నీకు తోడుంటాం, ప్రాణం పోయేంత వరకు నిన్ను విడిచిపెట్టం, నువ్వే నీకోసం మేము ప్రాణం ఇస్తాం అన్నవాళ్ళు కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అని చెబుతున్న సమయంలో యేసు ప్రభువారి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. Can you imagine the sorrow and the sadness and the misery of Jesus? ఆ సమయంలో యేసు ప్రభువారి యొక్క అనుభవించినటువంటి బాధ, దుఃఖం, కన్నీరు ఎంతగా ఉంటుందో ఊహించండి. Sometimes I look at the Peter inside of me. కొన్నిసార్లు పేతురు
గుణాన్ని నాలో నేను చూసుకుంటూ ఉంటాను. I look at those in the church that are just like Peter. మరి కొంతమంది మరి మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు కూడా పేతురు వంటి మనసు కలిగి ఉంటారు. There's something that bothers me about Peter in the scripture. అయితే పేతురు గురించి ఇక్కడ పేతురు జీవితంలో ఇక్కడ మరి జరిగినటువంటి సంఘటన చదివినప్పుడల్లా నా హృదయం కలవరపడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని. But on the other hand, there are things that really endear me to Jesus. అయితే ఇంకొన్నిసార్లు మరి కొన్ని విషయాలు జరిగించడం ద్వారా మరి ఇటువంటి శోధన వచ్చినప్పుడు మరి జయించి యేసు ప్రభువుకి సమీపంగా నడిపిస్తూ ఉన్నవి. Jesus is both likable and he's annoying. Peter is likable and annoying. అయితే గమనించండి, పేతురు జీవితంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన మంచి విశ్వాసి, మరి తెగింపు కలిగినటువంటి వ్యక్తి, అదే సమయంలో పిరికివాడు కూడా. On occasion, Peter is childlike and then he's very mature. కొన్నిసార్లు పేతురు చిన్న పిల్లగాడిలాగా ప్రవర్తిస్తాడు, మళ్ళీ కొన్నిసార్లు మాత్రం అంతా తెలిసిన వాడిగా అనుభవం అగ్నుడిగా ప్రవర్తిస్తాడు. Sometimes Peter is up and sometimes Peter is down. కొన్నిసార్లు పేతురు ఉన్నతమైన స్థితిలో ఉన్న అనుభవం కలిగిన వాడిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఏం తెలియని వ్యక్తిగా చిన్న పిల్లగాడిగా మాట్లాడతాడు. Sometimes Peter's in, sometimes Peter's out. కొన్నిసార్లు పేతురు అంటాడు నేను నీతో ఉన్నాను అంటాడు, కొద్దిసేపటి తర్వాత అయ్యో నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. Sometimes Peter is on fire and now he's hiding from the crowd. కొన్నిసార్లు పేతురు అని అగ్నిలాగా మండిపోతాడు, కొన్నిసార్లు మళ్ళీ చల్లగా అయిపోతాడు. One minute he's walking on water, the next he's sinking. కొన్నిసార్లు మరి పేతురు మనకు తెలుసు, పేతురు యేసు ప్రభు చెప్పినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. One minute he's failing and the next he is restored. ఆ తర్వాత మళ్ళీ ఒక నిమిషం నీళ్ళ మీద నడిచారు, మరో నిమిషం నీళ్ళలో మునిగిపోవటం ప్రారంభించాడు. One minute he's preaching, the next minute he's cursing. మరి ఒకసారి ఆయన మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఇంకొకసారి మరి శాపార్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. One minute he's literally following Jesus and within a split second he is denying Jesus. మరి ఒకసారి యేసు ప్రభువుని హృదయపూర్తిగా అనుసరిస్తూ ఉంటాడు, మరొకసారి యేసు ప్రభు ఎవరో తెలియదు అంటాడు. The question I have for you today is, do you see yourself in Peter? అయితే ఈ సమయంలో ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను, పేతురు లాంటి లక్షణం నీలో ఉన్నాయా ఒకసారి గమనించుకో. You know, one of my favorite characters in the Bible is Peter. అయితే బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పేతురు అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. Maybe it's because I see so much of myself in him. ఎందుకంటే నా జీవితం కూడా కొన్నిసార్లు అటు పేతురు లాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నాను కాబట్టి. Maybe I relate too much to his failures. కొన్నిసార్లు ఆయన పేతురు ఏ విధంగా అయితే మరి బలహీనతలు కలిగి ఉన్నాడో అటువంటి బలహీనతలు నాలో కూడా ఉన్నాయి కనుకనే పేతురు లక్షణాలు నాలో ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాను. But what I am praying for in this pastor's power pack fellowship is that you and I become more like Jesus Christ and less like Peter. అయితే ఈ యొక్క శక్తి కలిగిన సేవకుల సహవాసంలో పాల్గొన్నటువంటి మీ అందరి కోసం నేను ఏం ప్రార్థిస్తున్నానంటే మీరందరూ కూడా పేతురు లాంటి దుడుకు స్వభావం తగ్గించుకొని క్రీస్తు వంటి మనసులోకి ఎదగాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. This is time for us to take note and to grow from. మరి ఇదే సమయం, సరైన సమయం, మరి మన హృదయాలను నడుం కట్టుకొని హృదయాల్ని మరి బలపరుచుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. Do you remember what they called Peter? They called him the rock which Jesus would build his church. వాస్తవ యేసు ప్రభువారు పేతురుని ఏమని పిలిచాడు తెలుసండి? రాయి అని పిలిచాడు. అంటే ఆ రాయి మీద యేసు ప్రభువారు తన మందిరాన్ని కడతానని సెలవిచ్చాడు. This tough, rough fisherman was impulsive, outgoing and daring, and he had a very loud mouth. కనుక ఈ యొక్క మరి చాలా శక్తి కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి మరి స్థిరుడైనటువంటి పేతురుకి మరి పెద్ద నోరు కూడా మాట్లాడే స్వభావం కూడా ఉన్నది. As we look at Peter, we see his ups and downs, his highs and lows. పేతురు జీవితాన్ని మనం ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే మరి కొన్నిసార్లు పైకి ఎదగటం, కొన్నిసార్లు పడిపోవటం లేవటం అలాంటి మనం చూడవచ్చు. Hopefully we're going to learn from his courtyard what God was doing in his life, the scene there at the fire. We're going to learn something from that. కనుకనే మరి ఆయన పేతురు జీవితంలో జరిగినటువంటి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోగలమో మనం ఒకసారి ఆలోచిద్దాం. We're going to learn about personal failures and we're going to learn about response to sin. కొన్నిసార్లు మరి మన వ్యక్తిగత బలహీనతలను బట్టి మనం పడిపోతూ ఉంటాము, అదే విధంగా పాపంలోకి ఏడ్చబడుతూ ఉంటాము. When the rooster crowed, what did Peter need the most at that very moment? అయితే ఎప్పుడైతే మరి కోడి కూసిందో
ఆ సమయంలో పేతురు వెన్నులో చలిబుట్టింది అని చెప్పాను. ఆ సమయంలో పేతురు ఏం చేశాడు? What would you need if you were in Peter's shoes? ఆ సమయంలో నువ్వు గనక పేతురు స్థానంలో నువ్వు ఉన్నట్లయితే కోడి కూసినప్పుడు నువ్వేం చేస్తావు? But pastors, I also want to ask, how do you respond to a fellow believer who is caught in sin? అయితే సహోదరులు పాస్టర్ గారు అయ్యగారులు గమనించండి, ఒకవేళ మీ సంఘంలో ఒక వ్యక్తి పేతురు లాంటి తప్పు చేశాడు అనుకోండి, మీరు ఏ విధంగా ఎటువంటి మరి యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంటారు? I'm not really concerned just about pastors tonight. I'm asking about the people in your flock and in your church. అయితే ఈ సమయంలో సంఘ కాపుల గురించే నేను మాట్లాడలేదు, కానీ మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను. How do you respond to somebody that's had an experience like Peter? మరి పేతురికి ఆ సమయంలో మరి పొంకినటువంటి సందర్భంలో, అటువంటి సందర్భంలో ఎవరైనా ఉన్నట్లయితే నీ సంఘంలో అటువంటి వారి గురించి నువ్వు ఎటువంటి మరి ప్రవర్తన చూపిస్తావు? I want you to understand the pain of isolation, and that's exactly where Peter was. పేతురు ఎప్పుడైతే తనను అందరూ విడిచిపోయారు, యేసు ప్రభు నుంచి దూరం అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. One of the most painful experiences of Peter's life was the dark moment when he was absent from his best friend. తన యొక్క మరి బోధకుడి నుంచి, తన యొక్క మరి గురువు నుంచి, తన యొక్క స్నేహితుల నుంచి, తన కుటుంబం నుంచి దూరం అయిపోయి ఏమి లేనివాడిగా చీకటిలో ఒంటరిగా మిగిలినటువంటి సమయం ఆ సమయం పేతురుకి. I look at pastors all around the world that once were walking with Jesus, and the next second they turn around and go the opposite direction. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక సంఘ కాపురులను చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఎంతో గొప్ప సేవను జరిగిస్తారు, కానీ కొన్ని సమయాల్లో వాళ్ళ బలహీనత సమయంలో పడిపోయి మరలా తిరిగి లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. But it not only happens to pastors, it happens to those in the church. మరి అది కేవలం సేవకుల విషయంలోనే కాదు, క్రైస్తవుల విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. Just like Peter, they're wandering in the dark alone. మరి ఒంటరిగా చీకట్లు ఒంటరిగా మరి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. Peter was being drugged down from victory. మరి పేతురు గొప్ప విజయం నుంచి మళ్ళీ ఓటమిలోకి ఆయన లాగబడ్డాడు. There were no friends by his side. ఆయన పక్కన ఆ సమయంలో మరి స్నేహితులు ఎవరు లేరు. Where were the faithful men on that incredible, shocking night? మరి అటువంటి భయంకరమైన రాత్రి సమయంలో తన యొక్క స్నేహితులు ఏమైపోయారు? ఎక్కడున్నారు? Peter was left all alone. మరి పేతురు ఒంటరిగా మిగిలిపోయాడు. At the arrest of Jesus, everyone scattered. ఆ సమయంలో యేసు ప్రభువుని బంధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రాణ భయంతో పరిగెత్తారు. They took off in all directions, discouraged and confused and shaken. వాళ్ళందరూ కూడా మరి ఎంతో భయముతో, మరి జంకుతో, ప్రాణ భయంతో, మరి ఎంతో దిగులుతో ఎటువైతే అటు పరిగెత్తిపోయారు. Peter was now vulnerable and weak. ఇప్పుడు ఈ సమయంలో పేతురు కూడా ఆయన గుర్తించినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఎంతో వ్యధతో, బాధతో కురింగిపోయి ఉన్నాడు. If he had a group of disciples with him, perhaps somebody could have confronted him after the very first time he denied Jesus. అయితే ఆయనతో గనక ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులు ఇంకెవరైనా పేతురుతో ఉన్నట్లయితే మొదటిసారి బొంకినప్పుడే గుర్తు చేసేవాళ్ళే, పేతురు యేసు ప్రభు చెప్పినట్టు నువ్వు బొంకుతున్నావు, మళ్ళీ ఇంకోసారి బొంకొద్దు అని హెచ్చరించేవాళ్ళే. కానీ ఆ సమయంలో ఆయనతో ఎవరు లేరు. Certainly one of those people, one of those men of God could have taken him and grabbed a hold of him. అయితే యేసు ప్రభు శిష్యులు గాని తన స్నేహితులు గాని ఎవరైనా పక్కన ఉన్నట్లయితే మొదటిసారి బొంకినప్పుడే ఆయన హెచ్చరించేవాళ్ళే. Somebody should have been able to speak truth in his ears. మొదటిసారి బొంకినప్పుడే తన నిజమైన స్నేహితులు ఉన్నట్లయితే చెవిలో చెప్పేవాళ్ళు, ఇది అబద్ధం, నువ్వు అలా చెప్పొద్దు, ఇదిగో దేవి అని హెచ్చరించేవాళ్ళే. Pastors, it's important and it's imperative that you speak truth to the people's ears. మరి అయ్యగారులు మీరందరూ కూడా మరి సత్యాన్ని మరి అటువంటి వారి చెవుల్లో మీరు మాట్లాడాలి. Paul said in Galatians 2 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా అన్నాడు, అయితే కేఫా అంతియోకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని అని పౌలు చెబుతూ ఉన్నాడు. Not only in India, but in America and across the world, the people need people like Paul to confront them when they're wrong. అయితే మరి అమెరికాలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా సేవలో ఉన్నవారు కానీ, దేవుణ్ణి అనుసరిస్తున్న వారు కానీ తప్పు చేసినప్పుడు హెచ్చరించే వాళ్ళు ఉండాలి పౌలులాగా. There in the midst of the fire, Peter was exposed and defenseless. అయితే ఆ సమయంలో పేతురు ఒక్కడే ఉన్నాడు. ఆ మంట దగ్గర ఉన్నప్పుడు ఆయన్ని మరలా హెచ్చరించే వాళ్ళే ఎవరు పక్కన లేరు.
Pastors, if you're living this lifestyle like Peter, we want you to be surrounded by mom ministry people that will circle around you at your weakest moment. సంఘ కాపురులారా గమనించిన మీరు కనుక ఒకవేళ మరి పేతురు లాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ కూడా శక్తి కలిగిన సేవకుల సహవాసంలో ఉన్న కాపురులు నీతో ఉండాలి అని గమనించుకో. We want the pastors of mom ministry to begin to build a wall and a fortress around you. కాబట్టి అటువంటి స్థితిలో ఎవరైతే కృంగిన స్థితిలో ఏ సేవకుడైతే ఉన్నారో అటువంటి వారు చుట్టూ కూడా బలమైన మరి రక్షణ గోడలు కట్టేవారుగా ఈ శక్తి కలిగిన సేవకుల సహవాసంలో ఉన్న కాపురులు మీకు తోడుగా ఉంటారని చెబుతున్నాను. Mom ministry and the great pastors that are teaching you and sharing with you are here to protect you and defend you. కాబట్టి మమ్ మినిస్ట్రీ ద్వారా ఉన్నటువంటి సేవకులైన ప్రతి ఒక్కరు కూడా మరి కృంగిపోయిన వారిని బలహీనతలో ఉన్న వారిని కట్టి వాళ్ళని బలపరిచి ప్రభు సేవలో ముందుకు కొనసాగింపజేయాలనేది మరి మా యొక్క కర్తవ్యం. We're here to be your shield from the devil's arrows. మరి ప్రతి విధమైన అపవాది యొక్క బాణం నుంచి మిమ్మల్ని కాపాడటం కోసమే మేము రక్షణ కవచంగా మేము నిలబడబోతూ ఉన్నాం. We're here to encourage you and give you hope. మరి మీరు నిరుత్సాహ సమయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి ముందుకు నడిపించాలనేదే మా ధ్యేయం. We're here to help you fight back and win over the enemy. మరి నీ యొక్క శత్రువు మీద నిన్ను కృంగదీస్తున్నటువంటి నీ శత్రువుని తిరిగి పోరాడి దాని మీద జయం పొందుకోవడంలాగా మేము నీ వెనకొని నడిపిస్తాం. Whether you're a pastor that is failing or whether you're a Christian, you need to hear these loving words. ఒకవేళ నువ్వు క్రైస్తవుడవైనా లేకపోతే సేవ జరుగుతున్నటువంటి వాళ్ళవైనా మరి ఒక సువార్థికుడు అయినప్పుడు కూడా ఈ మంచి మాటలను వినాలి. నువ్వు శత్రువుని మళ్ళీ తిరిగి పోరాడి జయించడం కోసం మమ్ మినిస్ట్రీ నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. You need to hear the words that are salted with the gospel of Jesus Christ. కాబట్టి యేసు ప్రభు సువార్త మరి మంచి ఉప్పు వేయబడినటువంటి మాటలు కలిగిన సువార్తగా నువ్వు గమనించాలి. We are our brother's keeper. మనం అందరం కూడా మన సహోదరు నిమిత్తం బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. We are here to help failing friends the best we can when they get into trouble. ఎవరైతే మన తోటి సేవకులు గాని తోటి సహోదరులు గాని తోటి క్రైస్తవులు గాని పడిపోయిన స్థితిలో మరి భయం మరి బాధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని లేవనెత్తి కట్టేవారుగా మనం ఉండాలి. When that pastor friend begins to fail, you be there for them. మరి ఎప్పుడైతే నీ తోటి మరి సేవకుడు మరి కృంగిన దశలో ఉన్నాడో నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి బలపరిచేవానిగా ఉండాలి. When that person in your church begins to fail, you be there in their midst of నీ trouble. సంఘంలో ఏ క్రైస్తవుడు అయినా అటువంటి పరిస్థితిలో కృంగిన దశలో ఉన్నట్లయితే నువ్వు వెంటనే వాళ్ళకి తోడుగా ఉండి బలపరిచి మరలా ప్రభు కొరకు జీవించేటట్టుగా ప్రోత్సహించాలి. When people are being drugged down from victory, it's time for you to go pick them up. ఎప్పుడైతే ప్రజలు మరి విజయం నుంచి పతనంలోకి పడిపోతూ ఉన్నారో అటువంటి వారిని వెళ్ళి చెయ్యి అందించి మళ్ళీ పైకి లేపాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. But so often when people get into trouble, they begin to distance themselves from friends that can help them. గమనించండి, ఇక్కడ ఎవరైతే మరి అటువంటి పరిస్థితులు మరి దిగజారిన పరిస్థితుల్లో పాపంలో పడిపోయే స్థితిలో శోధనలో ఉన్న వాళ్ళు ఇతరులతో కలవటానికి ఇష్టపడరు, వారు ఒంటరిగా అయిపోతూ ఉంటారు. Don't allow yourself to be isolated and vulnerable in this world. కాబట్టి ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవద్దు, ఒంటరిగా ఉండొద్దు, అలాగా ఎవరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టొద్దు. Because there is a real devil and he's going to try to steal, kill and destroy everything your ministry is based on. కారణం ఏంటంటే మరి సైతాను ఎవరైతే ఒంటరిగా చీకట్లో దొరుకుతారో అటువంటి వారిని పట్టుకోవాలని అది ఎదుగుతూ ఉన్నది. You get next to your friend and you get into his face when they're messing up. Don't run from that obligation. మరి నీ సహోదరుడు నీ తోటి సేవకులు ఎవరైనా సరే అటువంటి పరిస్థితులు మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి కట్టే పరిచర్య నువ్వు చేయాలి. Here at this fire is one of Peter's worst moments in his life. మరి ఈ చలి మంట దగ్గర పేతురు జీవితంలో ఊహించినటువంటి మరి చెప్పుకోలేనటువంటి భయంకరమైన సంఘటన జరిగింది. The most embarrassing, shameful moment in his whole entire life. తన జీవితం అంతలో కూడా అవమానకరమైనటువంటి సిగ్గుపడేటువంటి సంఘటన అది. He hears the crow 3 different times. మరి మూడు సార్లు ఆయన బొంకినప్పుడు మరి యొక్క కోడి కూయటం పేతురు విన్నాడు. He manages to lie and deny and disappoint and hurt and hide. ఆయన మరి బొంకాడు, అప్పుడు తెలియదు అని చెప్పాడు, ఆ తర్వాత తనను తాను మరి రక్షించుకోవడానికి ప్రయత్నించాడు, చివరికి దొరికిపోయాడు. He was about to fool everyone except himself and Jesus. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా మోసం చేద్దాం అనుకున్నాడు,
అయితే ఆయన మరి ఎవరిని మోసం చేయలేకపోయాడు, యేసు ప్రభువుని కూడా మోసం చేయలేకపోయాడు. Peter's personal failure was hid from the out world. మరి పేతురు యొక్క పతనం అనేది ఈ లోకంలో జరిగినటువంటి పతనం అది. But he and Christ knew what was happening on the inside of him. అయితే క్రీస్తుకి పేతురికి తెలుసు తన హృదయంలో ఏం జరుగుతుందో. Peter's sin was tearing his soul apart. ఆ సమయంలో పేతురు చేసినటువంటి కార్యం తన హృదయాన్ని చించి వేసినట్టుగా ఉన్నది. With every passing denial of Jesus. మరి ప్రతిసారి యేసు తెలియదు అని బొంకిన ప్రతిసారి తన గుండె చీలికిపోయింది. Pastors, watch over one another, of all the pastors, encourage them. శంఖ కాపరులారా, మీరు ఒకళ్ళొకళ్ళు మరి గమనించండి, ఒకళ్ళొకళ్ళు తోడుగా నిలవండి, ఒకళ్ళొకళ్ళు మరి ప్రోత్సహించుకోండి. Peter was sinking deeper every passing moment. మరి ప్రతి సమయంలో ఆ సమయంలో పేతురు ఒక్కొక్క అడుగు కిందకు దిగుతూ ఉన్నాడు. Have you ever felt that way? మరి ఎప్పుడైనా నీ జీవితంలో అటువంటి అనుభవం వచ్చిందా? How deep can that pit get? మరి ఆ యొక్క గుంట ఎంత లోతుకు ఉంటుంది? Peter's last words and actions were broken down, and the Bible says he wept bitterly. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, పేతురు ఆ సమయంలో మరి ఎంతో దుఃఖించాడు అని. A man who finally saw he was not as he was supposed to be. ఆ సమయంలో ఏది చేయకూడదు అనుకున్నాడో పేతురు అదే కార్యాన్ని చేశాడు. Peter's sin ended up in tearful repentance. పేతురు యొక్క ఆ యొక్క తప్పు తిరిగి ఒంటరిగా వెళ్ళి గుండె పగిలేంతగా ఏడ్చి ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు. Do you remember the words that he threw out carelessly before the soldiers came? మరి యేసు ప్రభువారు బంధించక మునుపు వాళ్ళందరూ కూడా పస్కా పండుగను ఆచరిస్తున్న సమయంలో తినే సమయంలో ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? Lord, I'll lay my life down for ప్రభువా, you. నీ కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. And now his word came back to shame him. అయితే అదే మాటలు గుర్తొచ్చి ఆయనకి ఎంతో సిగ్గేసింది. I believe he came to understand Jesus' mission now. ఈ సమయంలో యేసు ప్రభువారి యొక్క పరిచర్య, యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏంటో ఆయన అర్థం చేసుకుని ఉండొచ్చు. And he sees his very own wicked heart in need of a savior. మరి ఆ సమయంలో తనకు కూడా రక్షకుడు అవసరం అనే ఒక గుర్తింపుకు పేతురు వచ్చాడు. Peter's darkest episode happened that night. ఆ రాత్రికాల సమయంలో ఊహించినటువంటి ఒక గొప్ప చీకటి సంబంధమైన కార్యం పేతురు జీవితంలో జరిగింది. But it led him to the humblest of repentance. అటువంటి కార్యం ఆయన పేతురుని తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగే స్థితికి తీసుకెళ్ళింది. And he finally saw who Jesus was. ఆ యొక్క మరి తగ్గింపు ద్వారా యేసు ప్రభువు యొక్క గొప్పతనాన్ని పేతురు అర్థం చేసుకున్నాడు. And he accepted what he never deserved. మరి ఆ సమయంలో ఆయనకి మరి అర్హత లేకపోయినప్పుడు కూడా గొప్ప క్షమాపణ యేసు ప్రభు నుంచి పొందుకున్నాడు. The savior of all mankind changed Peter's heart that night. మరి ప్రజలందరి యొక్క రక్షకుడైన యేసు ప్రభు ఆ సమయంలో పేతురు యొక్క హృదయాన్ని మార్చాడు. He was broken and repentant. It was not in vain. ఆయన తన హృదయం పగిలిపోయింది. ఆ సమయంలో మరి తన తప్పుని ఒప్పుకున్నాడు. When we come to those darkest hours in our lives, don't run from God. ఎప్పుడైతే నీ జీవితంలో కూడా అటువంటి చీకటి కార్యాలు సంభవిస్తాయో, ఊహించని పరిణామం సంభవిస్తుందో, ఆ సమయంలో దేవుని సన్నిధి నుంచి పారిపోకూడదు. Call on him when you're drugged down. నువ్వు ఎప్పుడైతే కిందకి జారిపోతూ ఉన్నావో ఆ సమయంలో దేవుని నామం పేరిట నువ్వు పిలవాలి ఆయన్ని. The Bible says in Psalms 51 verse 17. కీర్తన గ్రంథం 51 మరి 17 ఈ విధంగా రాయబడింది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని. Most of the time when people have a broken heart and a contrite spirit, most of the time they want to blame somebody else. ఎప్పుడైతే చాలా సార్లు ఎప్పుడైతే మరి హృదయం భారమైన కార్యాలు చూస్తారో, విరిగి నలిగి ఉంటుందో, ఆ సమయంలో ఇతరులను ఏదో ఒక రకంగా నిందించాలి అని ప్రయత్నిస్తారు. Peter that evening at the courtyard saw the face of Jesus, and it was the most impactful thing in his life. ఆ రాత్రికాల సమయంలో 3 సార్లు ఆయన ఎవరో తెలియదని బొంకిన సమయంలో కోడి కూసిన వెంటనే యేసు ప్రభువారి ముఖాన్ని చూసినప్పుడు పేతురు హృదయం పగిలిపోయింది.
He wanted to stay connected. He wanted to be close in proximity so he could be comforted. ఆ సమయంలో మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ఆయన క్షమాపణ పొందుకోవాలని ఆశపడ్డాడు. దాని ద్వారా తనకు సమాధానం వస్తుంది. Peter made sure he was close to the teacher to see and hear all the accusations and the responses. పేతురుకి వాస్తవానికి యేసు ప్రభుని మరి బంధించినప్పుడు తన యొక్క బోధకుడిని ఏం అడుగుతూ ఉన్నారు, ఎటువంటి నిందలు ఆయన మీద వేస్తున్నారు వినాలని ఆశపడ్డాడు. The truth of the matter is Peter was not out of the Lord's reach. అయితే అక్కడ యేసు ప్రభు వారికి అందినంత దూరంలో లేడు ఆయన. And the Bible said in Luke 22 verse 61. మరి లోకా సువార్త 22:61 వచ్చిన ఈ విధంగా రాయబడింది. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన గనుక పేతురు, నేడు కోడి కోయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనెను. And Peter's sin was exposed to everyone. ఆ సమయంలో పేతురు చేసినటువంటి తప్పు అక్కడున్న ప్రజలందరికీ తెలిసింది. And now he's looking eye to eye, straight in the eyes with the Son of God. దేవుని యొక్క కుమారుని యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. Peter's heart was broken పేతురు యొక్క హృదయం పగిలిపోయింది ఆ సమయంలో. at the lowest moment of his life. తన యొక్క మరి అటువంటి దిగిపోయినటువంటి పరిస్థితుల్లో And Jesus' words came back to Peter. మరలా తిరిగి యేసు ప్రభు యొక్క మాటలు ఆయనకు వచ్చాయి. Forgiven, నేను క్షమిస్తున్నాను అని, just forgiven. క్షమాపణ నీకు ఇస్తున్నాను అని. And we see how Jesus calls Peter again to the ministry of shepherd. ఆ తర్వాత మరి తన యొక్క గొర్రెలకి కాపరిగా ఉండమని యేసు ప్రభు వారు పేతురుని పిలుస్తాడు. The truth of the matter is Peter loved Jesus and Jesus loved Peter. ఇక్కడ వాస్తవం ఏంటంటే మరి పేతురు యేసు ప్రభు అంటే ఎంతో ఇష్టం, అదే విధంగా యేసు ప్రభు కూడా పేతురు అంటే చాలా ఇష్టం. Every follower of Jesus Christ needs a voice around them that would speak truth and love in their actions, Pastor. మరి సేవకులారా గమనించండి, ప్రతి నిత్యం కూడా నీతోటి సత్యాన్ని మాట్లాడి నిన్ను ప్రోత్సాహపరిచి తప్పు చేస్తున్నప్పుడు కరెక్షన్ చేసే మంచి వ్యక్తులు నీ చుట్టూ ఉండాలి. Pastors, I need friends that will expose my sinful heart. మరి సేవకులారా గమనించండి, మరి నేను తప్పు చేయకుండా పాపంలో పడిపోకుండా ఉండటానికి నన్ను హెచ్చరించేటువంటి మంచి స్నేహితులు ఎప్పుడు కూడా నా చుట్టూ ఉండాలి. And I need friends to point me in the direction of Jesus' love and kindness. అంతేకాకుండా తప్పుని ఎత్తి చూపించడమే కాకుండా యేసు ప్రభు మార్గంలో నన్ను నడిపించేటువంటి స్నేహితులు కావాలి. I'm here to ask you, would you take care of those around you in your church that has gone astray and done like Peter? ఈ సమయంలో సేవకులారా, నా తోటి సేవకులారా, మిమ్మల్ని అందరినీ నేను అడుగుతూ ఉన్నాను, మరి ఎవరైతే ఏ సేవకుడు కానీ ఏ క్రైస్తవులు అయితే అటువంటి పేతురు పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, దేవుడి నుంచి దూరమైతూ ఉన్నారో, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించి మరలా బలపరిచి వాళ్ళ విశ్వాసంలో కొనసాగేటట్లుగా చేయగలుగుతారా? Would you do a welfare check on your pastor? కనుక అటువంటి కష్టాల్లో, అటువంటి మరి దిగజారిన అటువంటి పాప పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కోసం నువ్వేమైనా సహాయం చేయగలుగుతావా? Check on them, see how they're doing. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళని బలపరచండి, ఎలా ఉన్నారని ప్రోత్సాహపరచండి. Don't settle for I'm okay. Get in and do something and check on them. అయితే నీ వైపు నువ్వు చూసుకొని, ఓ నాకంతా బానే ఉంది, నా పరిస్థితులన్నీ బానే ఉన్నాయి అని నీ గురించి నువ్వు తృప్తి పడొద్దు, కానీ బాధల్లో ఉన్న సేవకులను చూసి వాళ్ళని ప్రోత్సాహపరచండి. The devil wants to separate them. మరి సాతాను అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దేవుడి నుంచి, సహవాసం నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. Don't dare let that happen. అటువంటి సంఘటన జరగకుండా ఉండున్నట్లుగా మీరు జాగ్రత్త పడండి. Let's hold up our pastor friends. మరి ఈ సమయంలో మీ యొక్క తోటి సేవకులని బలపరచడానికి మరి చేయకూడండి. Let's point them to Jesus. వాళ్ళందరూ కూడా యేసు వైపు నడిపించండి. I want to pray now, Solomon, for pastors, ఈ సమయంలో మరి సేవకులందరి కోసం నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. so that we recognize when pastors are failing and hurting. కాబట్టి ఎవరైతే మరి ఏం పరిచర్యలే అని మరి అటువంటి నిరాశ, నిస్పృహ, బాధలు, కష్టాల్లో ఉండి సేవలో నుంచి తొలగిపోవాలి, అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ కోసం మేము ఈ సమయంలో ప్రోత్సహించబడాలని ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాం. Holy Spirit, today మేము చేతులు పైకెత్తి అటువంటి వారిని అందరిని కూడా ప్రభు బలపరచాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్ముడా, ఈ రోజు
I pray for the pastors of churches all over the world, తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ కాపురులందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. that we would help and undergird and minister and touch our pastors. తండ్రి ఈ సమయంలో నాయన మా సంఘ కాపురులందరినీ కూడా మరి నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తాకుతూ ఉన్నాము నాయన. The devil is coming to seek who he can devour and destroy. మరి ఈ అపవాది ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని వేరుపరిచి ఒంటరి చేసి దిగజార్చిపోయే స్థితికి తేవాలని ప్రయత్నిస్తూ ఉన్నది. But when great pastors are connected, మేమందరం కూడా సంఘ కాపురులుగా పరిశుద్ధాత్మలో మేమందరం మరి ఒకళ్ళొకళ్ళు కలుసుకొని ఉన్నాం. we will build up that fortress and we'll hold them high. తండ్రి మరి అటువంటి మా యొక్క ఈ యొక్క 500 మంది 450 మంది పాస్టర్లు మేము కలిసి ఉన్నాం. మేమందరం కూడా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళొకళ్ళు బలపరుచుకుంటూ ఉన్నాం నాయన. And we see great and mighty things done in the lives of pastors all over this world in the name of Jesus. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంఘ కాపురుల అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ నామములో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. Let us learn from Peter's experience. పేతురు జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మేమందరూ కూడా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. Let us repent and give our lives new and afresh to మరి Jesus. మరొకసారి మన పాపాలని తప్పులను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మరలా కొత్తగా మీ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి. Thank you for the redemption that comes to mankind. తండ్రి నాయన మీరు ఈ లోకానికి మనుష్య జాతికి మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప క్షమాపణ బట్టి మీకు వందనాలు. And the pastors around the world. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ కాపురులందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Thank you so much for letting me come and share tonight. Thank you so much, Pastor, for your time. I love you guys and I love you pastors out there. We're praying for you. We're believing God for you and your ministry and your family. మీ పరిచర్యని దేవుడు బలపరచాలని, మీ కుటుంబాల్లో క్షేమం ఉండాలని, మీ అందరూ కూడా దేవుని కొరకు శక్తి కలిగి ఉండాలని మీ అందరి కోసం మేము ఆలోచిస్తున్నాం. మీ అందరి కోసం భారమైన హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నాం. You're not alone. You have pastors that are lifting you up tonight. మరి మీరు ఒంటరిగా లేరు. మీ వెనక బలమైన సైన్యంగా శక్తి కలిగిన సేవకులుగా మేమందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. God bless you. Thank you so much. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you so much, Pastor. Thank you so much. Thank you so much, Pastor, for powerful words. Thank you so much for encouragement words. Thank you. Thank you. Thank you. Hallelujah. Praise the Lord. ఈ సమయంలో మనం అందరం కూడా మరొకసారి విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం. విజ్ఞాపన ప్రార్థన మన మధ్యలో మరి మంచిర్యాల ప్రాంతం నుంచి అయ్యగారులు ఉన్నారు. రెవరెండ్ జి జాన్ గారు, రెవరెండ్ బి అబ్రహాం గారు, కె భాస్కర్ నాయక్ గారు ఉన్నారు. మరి మంచిర్యాల ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా మనకి ప్రార్థన చేస్తారు. ఈరోజు ప్రే ద స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఈస్ ప్రే ఫర్ ద చర్చెస్, ప్రే ఫర్ ద క్రిస్టియన్స్, those who are in depression or those who are in sin, those who are in problems, going having a experience like Peter. So pray that Lord may strengthen them and bring them back and anoint them to go ahead with their ministry. So మీరు ప్రపంచవ్యాప్తంగా సంఘ కాపురులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైతే బలహీనతలో ఉన్నారో, మరి బాధపడుతూ ఉన్నారో, కృంగిన దశలో ఉన్నారో అటువంటి వారిని దేవుడు బలపరిచి వారి పరిచర్యలో ముందు కొనసాగించాలని మరి మీరు ప్రార్థించండి దయచేసి. రెవరెండ్ జి జాన్ గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ బి భాస్కర్ నాయక్ గారు ఉన్నారండి మీరు? అయ్యగారులు ప్రార్థన చేయండి ఈ విషయం కోసం. ప్లీజ్ ప్రే ఫర్ హిస్ రిక్వెస్ట్. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. సారీ, మ్యూట్ చేసుకోండి. చేయండి గారు ప్రార్థన. ఓకే. స్తుతులకు కారణభూతుడైన దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన స్వామి, సైన్యములకు అధిపతి యెహోవా, స్తుతులు నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే చెల్లిస్తున్నాను. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడా, యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా, మాకును చాలిన దేవందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న దైవజనులందరిపై నేస్తము చాపునాయన మీరు దర్శించండి. గొప్ప కార్యం చేసిన విధానం బట్టి వందనాలు అయ్యా. మరి దైవజన పెదవుల నుంచి మీరు ఈరోజు బలముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంది దేవా. అయ్యా, పేతురును దైవజనుల ముందు పెట్టి
అయ్యా ప్రతి దైవజన్ ఎంకరేజ్మెంట్ చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ, పరలోకపు దేవ, జీవము గల దేవ, కొన్ని సందర్భంలో దైవజనులు పేతురు గారు నాయన అయ్యా కొన్ని సందర్భాల బట్టి అయ్యా మిస్ అయిన సందర్భం, కానీ ఎంకరేజ్మెంట్ బలపరచబడ్డ విధానం బట్టి వందనాలు. యేసు ప్రభు కోడి పూయక ముందుకే 3 సార్లు అబద్ధం ఆడతావు అని మాట్లాడిన విధానం బట్టి వందనాలు వందనాలు వందనాలు. కొన్ని సందర్భాలు దేవా భయపడ్డాడు, దేవా అధైర్యపడ్డాడు, కుంగిపోయినాడు, కల్లి బలము తెచ్చుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రకంగా దైవజనులు ఉన్నారని హెచ్చరికలు అయ్యా ఎంకరేజ్మెంట్ అయ్యా బలపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు దైవజనులు బలముగా వాడుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ, పరలోకము దేవ, జీవము గల దేవ, అగ్ని జ్వాల దేవ, అపరంజీవి వందనాలు. సల్మనయ్య గారు దీవించండి, ఇంకా అనేకంగా మీరు సేవలో బలముగా వాడుకోమని వేడుకున్నా. దీవించండి, ఆశ్రయించండి, కంటికి రెప్పల్లా కాల్చి కాపాడి మహిమ పొందు దేవ, ఘనత పొందు. సేవకుల పట్ల మీ హస్తాలు చాపున ఆయన మీ కాపుదల ఉంచు. వర్తమానం చెప్పిన దేవజనునిపై మీ హస్తపు చాపున ఆయన రానుదిన ఇంకా బలముగా వాడుకోండి. మీరే అభిషేకించుకొని మీ పనిముట్టుగా నిలబెట్టిన విధానం బట్టి మొదలు చెల్లిస్తున్న ఇంకా నిలబెట్టుకొని ప్రభా ప్రతి ఒక్క దైవజనుడు సూటిగా సేటుగా బలముగా మీరు మాట్లాడి బలపరిచిన విధానం బట్టి మొదలు చెల్లిస్తున్నాం. సమస్తమైన దేవా సర్వాధికారి జరగబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి ప్రార్థనలో నీ సన్నిధి నీ అభిషేకం ఉంచి మీరే బలపరచమని క్రీస్తు యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చేయండి సార్, భాస్కర్ నాయక్ గారా? ప్రభునామంలో వందనాలు. మరి జనగామ జిల్లా పాలకుర్తి ఏరియా నుంచి ప్రార్థన చేస్తున్నాము. మహాగరుడా, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగున్న మా దేవ, నీ రక్తాన్ని చెందించి వెలపెట్టుకున్న మా తండ్రి ప్రభా తండ్రి, ఇదిగో ఈ రీతిగా సేవకులముగా బలపరచబడ్డానికి మీరు చూపుతున్న ఈ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మా మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మినిస్ట్రీకి కావలసిన ప్రభా అన్ని సౌకర్యాలను సమకూర్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. కేవలము నీ నామ మహిమార్థమై ప్రభా అనేకులను చక్కదిద్దేటువంటి పనిలో ప్రభా భాగముగా ఇదిగో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా తండ్రి ఎన్నో రకాల వాక్య భాగాలను ప్రభా మాకు అర్థమయ్యేటువంటి రీతిగా క్షుణ్ణముగా తండ్రి ప్రభా పరిశీలించి మాకు బోధిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా మేము నేర్చుకొని ఇతరులకు నేర్పించేటువంటి ఆ యొక్క గుణగణాలను మాకు దయచేయం ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం అయ్యా ప్రభా. ఇదిగో తండ్రి మరి ఈ మినిస్ట్రీకి ప్రభా అధినేతలుగా ఉంటున్న ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా గారు, దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. కేవలము తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా ముందుకు సాగుతూ ఉంటుండగా సేవకుల పట్ల భారముతో ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా ఆ యొక్క ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం ప్రభా. తండ్రి మేమే కాదు కానీ ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రభా నీ బిడ్డలు ప్రభు నీ సేవకులు నాయన ప్రార్థిస్తూ ఉన్నారు, భారం కలిగి నాయన నీకు వందనాలు. ఇది తండ్రి మరి ముఖ్యంగా ఈ రోజు వర్తమానంలో ప్రభా తండ్రి పేతురు ప్రభా తన జీవితాన్ని ప్రభా మాకు అర్థము చేయించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు ప్రభా తండ్రి కృంగిపోయినట్టుగా ప్రభా తండ్రి మేము వింటూ ఉన్నాము తండ్రి. తిరిగి అతను లేపిన దేవుడవు నాయన నీకు వందనాలు. ఇది తండ్రి కృంగిన సేవకులను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఆర్థికంగా దిగజారిపోయిన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఇది తండ్రి ప్రభా తినడానికి ప్రభా తండ్రి ఆహారము లేక ఇబ్బంది పడుచున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇది తండ్రి ప్రభా ఆర్థికంగా తండ్రి సహాయము లేక తండ్రి మందిరాలు నడవలేక తండ్రి ప్రభా ఇబ్బందులు పడుచున్న సేవకునికి మీరే తండ్రి ప్రభా ఆ రోజున తండ్రి ఏలియాకు కాకులము ద్వారా ఆహారము పంపిన రీతిగా నాయన ప్రభా తండ్రి ప్రతి సేవకునికి కావలసిన నిత్య అవసరము సమస్తము తండ్రి ప్రభా తండ్రి మీరే తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కష్టాన్ని ఇబ్బందులు తొలగించండి నాయన. ఇది తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి సేవ ఏంటి నాకేమి రావట్లేదే, నా జీవితం ఏంటి, ఎలా గడవాలి అని ప్రభా తండ్రి కృంగిపోయి తండ్రి సేవలు వదిలిపెడదామా అనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రతి సేవకుని ప్రభా తండ్రి ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి. మీరు ఆదుకోనకపోతే ప్రభా మేము ఎంత చేసినాది వ్యర్థము నాయన ప్రభా తండ్రి. మీరు కనుక సహాయం చేయకపోతే ప్రభా తండ్రి మా ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి విఫలం అవుతాయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కేవలం మీ కృప చేత తండ్రి ప్రభా నీ యొక్క అభిషేకము బిడ్డలపై దయచేసి ప్రభా తండ్రి తిరిగి ప్రభా నేను సేవే చేయాలి, మరణమైన జీవమైన ఏదైనా నా సేవలో ముందుకు సాగాలని
ప్రభా ఆ యొక్క తెగింపును ప్రతి సేవకులు దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. కృంగుదల ప్రభా మాకు ఎన్నో సార్లు కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. యవన ప్రాయంలో పరిచయలు తండ్రి ఉన్నట్టు ప్రతి సేవకులు జ్ఞాపకం చేసుకొని ప్రభా కృంగిపోకున్నట్టు సాగిపోయేటువంటి మనస్తత్వాలు మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన పరిచయం చేస్తూ నీ వైపు చూస్తూ ఇది ప్రభా తండ్రి కన్నీరు కార్చి నీ యందు మొరపెట్టేటువంటి దైవజనులుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా నీ మాటను సువార్తను ప్రకటించేటువంటి పనులు ప్రభా విరివిగా వాడబడేటువంటి ప్రభా యవన బిడ్డలు వీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన. సమాజంలో ప్రభా మంచి మాటలతో ప్రభా నీ వాక్యాన్ని విత్తగలిగినటువంటి దైవజనులు మీరు లేవనెత్తి బలమైన పరిచర్య మా దేశం అంతా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా రాష్ట్రాన్ని ప్రభా పరిపాలిస్తున్న నాయకుని కూడా మీ జ్ఞాపకంలో ప్రభా ఉంచుకోండి ప్రభా. కేవలం ప్రభా సువార్తను అడ్డు ఏది కూడా ఉండకుండానట్లు ప్రభా తండ్రి నీ పనిలో ప్రభా ముందుకు సాగి వెళ్ళడానికి మంచి సహకారాన్ని అందించే నాయకులు మా దేశంలో మా రాష్ట్రంలో ఏర్పాటు చేయని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఇది కోవిడ్ సిచ్యువేషన్ కాపాడండి, భద్రపరచండి. కేవలం ప్రభా తండ్రి సేవకుల కుటుంబాలకి ఎటువంటి హానిలు జరగకుండానట్లు ప్రభా ఎవరైతే సేవకులు తండ్రి ప్రభా కోవిడ్ చేత చనిపోయి వెళ్ళిపోయారో తండ్రి ప్రభా కేవలం వారి కుటుంబాలను ప్రభా మీరు పోషించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ధైర్యపరిచి ఇంకా బలమైన సేవలు తండ్రి ఉన్న కుటుంబ సభ్యులు తండ్రి ముందుకు దూసుకెళ్ళటకు మీ సహాయం దయచేసి ఈ మమ్మినిస్ట్రీ అంతటి ప్రభా ఇందులో ప్రతి సేవకులు దీవించండి, ఆస్వాదించండి. పరిచయని విరివిగా ముందుకు సాగుటకు తండ్రి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి దీవించి ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామాన్ని బట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అబ్రహాం గారు చేయండి. అబ్రహాం పాస్టర్ గారు. ఇందాక అబ్రహాం గారు చేశారా? పాస్టర్ గారు జాన్ గారు, జానయ్య గారు ఉన్నారా? పాస్టర్ రెవరెండ్ జి జాన్ గారు. చేయండి. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం మా దేవానికి వందనాలు స్తోత్రాలు ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న పదనాలు ఈ యొక్క అవకాశం ఈ కాల సందర్భంలో ఎంతోమంది మరి దైవ సేవకులు క్రైస్తవ విశ్వాసులు ఎంతో అనారోగ్యం ఆ చనిపోయిన Amen, amen. Thank you so much, Ayagaru, for praying. దయచేసి గమనించండి, next week Dr. Jerry Raushi is going to preach. So please remember, next week Dr. Jerry Raushi is going to preach. కాబట్టి ఇంకా మనకి 450 మంది అవుతున్నారు. ఇంకా ఒక 50 మందికి ఛాన్స్ ఉంది కనుక మీరు ఇంకా మీకు తెలిసిన సేవకులను స్నేహితులను ప్రోత్సహించండి. వాళ్ళు కూడా ఈ మీటింగ్లో జాయిన్ కావడానికి అవకాశం కల్పించండి. ఈ విధంగా వాళ్ళని బలపరుచుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ఇండియా టైంలో ఈరోజు సాయంత్రంలో డీపర్ లైఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అని స్వస్థత ప్రార్థనలు లోతుగా వాక్యాన్ని ధ్యానించేటువంటి ఒక బైబిల్ స్టడీ లాగా మరి గివెన్ బ్రదర్స్ ఫ్రమ్ కెనడా దే ఆర్ గోయింగ్ టు ప్రీచ్. దే హ్యావ్ బీన్ ప్రీచింగ్. సో రేపు ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా మరి ఇండియానా రాష్ట్రం నుంచి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఆండ్రూ స్నైడర్ ఈస్ గోయింగ్ టు ప్రీచ్ టునైట్. ఇండియా టైంలో ఈరోజు రాత్రి ఆండ్రూ స్నైడర్ అనే ఆయన కొత్త ప్రీచర్ ఈరోజు మాట్లాడబోతున్నాడు. వీలైన వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం 8:30కి
మరి డీపర్ లైఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్ లో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి స్కూల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము టైంకి ముగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు మరి పాట పాడి ఆరాధన జరిగించినటువంటి పాస్టర్ గారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. సాక్ష్యం చెప్పినటువంటి సహోదరికి హృదయపూర్వక వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ and see you next week. May God bless you and keep you safe and secure till we meet next week. Amen. Amen. God bless you all.